ఇప్పుడు ఎలాంటివి చేస్తుందంటే మనం కళ్ళ ముందు చూస్తున్నాం కాబయ్యా. ఇప్పుడు కళ్ళతో చూసింది చెప్పడంలో తప్పు లేదు. చాలామంది అనుకుంటారు, అరే ఎందుకు మాట్లాడుతున్నావు చూసావు ఇప్పుడు గొడవ అవుతాది కొంచెం కొట్టేవాళ్ళం ఇలా. అంటే మిషన్ తెలీదు, ఈ మ్యాటర్ తెలీదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అన్నం ఉడకడానికి ఒక మెతుకు పట్టుకుంటే సరిపోద్ది కదా, అన్నం మొత్తం అలాగే ఉంటుందా అనుకుంటున్నారు. ఇప్పుడు అమ్మాయిని కూడా మేకప్ అదంతా చూసుకొని మొత్తం అంతా ఒరిజినల్ బంగారం రా అనుకుంటావు, కానీ లోపల మనస్తత్వం ఏంటి, ఎలా నడిచిద్ది, ఎలా ఫోన్లో మాట్లాడిద్ది, ఏం కథ, ఏం జాబ్ చేసిద్ది, ఏం చదువుకుంది, అసలు ఎక్కడ పుట్టింది ఎక్కడ పెరిగింది అన్నది నీకు తెలియదు నాకు తెలియదు. సో వస్తుంది నీ ఫ్రెండ్ ద్వారా నాకు ఫ్రెండ్ అయ్యిద్ది, లేకపోతే నాకు ఫ్రెండ్ ద్వారా ఇంకో ఫ్రెండ్కి పరిచయం అయ్యిద్ది. అలా ఫ్రెండ్షిప్ అంటూ బౌండ్ పెంచుకుంటాం మనం. సో పెంచుకుంటున్నప్పుడు ఆమె టేస్ట్ ఏంటో నాకు తెలియదు, నా టేస్ట్ ఏంటో ఆమెకు తెలియదు. కానీ నువ్వు ఆ అమ్మాయిని బండి మీద ఎక్కించుకుంటావు, నేను ఎక్కించుకుంటా, తిరుగుతాం, హైదరాబాద్ మొత్తం తిరుగుతాం, లేదా విజయవాడ మొత్తం తిరుగుతాం, అన్ని ఊర్లు తిరుగుతాం. కానీ రేపొద్దున ఒక రోజున ఫోన్ చేసి నాకు సడన్గా పెళ్లి ఫిక్స్ అయింది అంటది. ఇక్కడ ఏమవుతుంది అంటే నువ్వు తిరిగినన్న రోజులు ఎంజాయ్మెంట్ చేసినావు, ఫోటోలు దిగినావు, స్టోరీలు పెట్టినావు, అన్నీ అయిపోయినాయి. కానీ సడన్గా ఫోన్ చేసి పెళ్లి ఫిక్స్ అయింది అంటే అవకాడోడు బలైంది ఎవరు? బలైనడు. అంటే ఇక్కడ ఏంటంటే సిన్సియర్కి వాల్యూ లేదు. వీటి మీద కామెంట్స్ ఏంటి అంటే ముందుగా నాకు ఈ వీడియో మాట్లాడిన తర్వాత నాకు కామెంట్స్ చాలామంది, అంటే 1000 మంది పాజిటివ్గా పెడుతూ 500 మంది నెగిటివ్గా పెడుతున్నారు. ఆడపిల్లల గురించి నీకు ఏం తెలుసు అని నువ్వు మాట్లాడుతున్నావు అని. నాకు ఆడపిల్ల గురించి ఏం తెలియదండి, కానీ కళ్ళతో చూసింది చెప్పడంలో తప్పు లేదు. సో నేను అది చెప్పాను తప్ప మీరు ఆ వీడియో మొత్తం చివరిదాకా చూడండి, లాస్ట్ టైం ఏం మాట్లాడాను అని కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది. సో వాళ్ళు నా పక్కన నుంచే చేస్తున్నారా లేదా నా చుట్టాలే చేస్తున్నారా అన్నది అది సెకండరీ, అది నాకు తెలియదు. కానీ నా కళ్ళతో నేను చూసింది, నేను నా ఫ్రాంక్ వీడియోలకి లేడీస్ని పిలవటం చేయటం, వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి దింపటం, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ అదే అమ్మాయిని మళ్ళీ వీడియోకి పిలిస్తే ఇంకోటి వచ్చి దింపటం, అలా నేను అడగటం, అలా నాకు తెలిసి నేను మాట్లాడాను తప్ప నాకు అనిపించేసి వాళ్ళ మీద ఏదో ముద్ర వేయడానికి అయితే నేను మాట్లాడాల. కళ్ళతో చూసే కాబట్టి నేను మాట్లాడాను. అంటే కొంతమంది భయ అంటే ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు కాదు, బయట పల్లెటూరు నుంచి దూరం నుంచి ఎక్కడెక్కడో నుంచి వచ్చి హైదరాబాద్ ఏదో బతుకు తీరు కోసం లేదా చదువుకోవడానికి హాస్టల్లో ఉండి అమ్మా నాన్న ఏమో అక్కడ పొలం పనులు చేస్తూ కష్టపడి రూపాయి పోగు చేస్తూ ఇలా పంపిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, స్టడీ క్లాసులని ఆ క్లాస్ అని ఈ క్లాస్ అని తొక్క తోటకూర అని పాపం వాళ్ళని నానా తిప్పలు పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, బండి మీద తిరుగుతున్నారు. అయితే ట్యాంక్ బండ్ లేకపోతే చార్మినార్ ఫోటోలు వాట్సాప్లో వీటిల్లో ఫోటోలు పెట్టుకుంటే అమ్మ తల్లి వాళ్ళ అమ్మ అడిగితే అమ్మ పలానా ఫోటో పెట్టావు కదా తల్లి ఎప్పుడు దిగావు నాన్న క్లాస్ అని చెప్పావు కదా అంటే లేదు మొన్న బర్త్డేకి వెళ్ళాను అక్కడ ఫ్రెండ్ దగ్గర దిగాను అంటే ఎమ్మటే సెకండ్లో మాట మారుస్తారు. ఇప్పుడు పైన దేవుడికి ఆడవాళ్ళని అర్థం చేసుకునే మైండ్ లేదు దేవుడికి, మనం మనుషులు మనకి యాడ్ ఉంటుందిలే కానీ వాళ్ళు డిఫరెంట్ మైండ్. వాళ్ళు సెకండ్లో మాట మార్చే మనుషులు ఎవరైనా ఉన్నారంటే కొంతమంది లేడీస్ ఉన్నారు, కొంతమంది మెన్షన్ చేశా, ఓకేనా. సో వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే మీరు ఎంజాయ్ చేయాలా మీ అమ్మకి చెప్పు, మీ నాన్నకి చెప్పు, నేను ఇలా తిరగాలనుకుంటున్నా, ఇలా ఎంజాయ్మెంట్కి నేను ఆశపడుతున్నా, ఇలా నాకు ఫ్రెండ్ అలవాటు చేసిందని చెప్పు. వాళ్ళకేమో స్టడీ క్లాసులు అని చెప్పి ఆ క్లాస్ అని ఈ క్లాస్ అని చెప్పి నువ్వు ఇలా బళ్ళ మీద తిరుగుతున్నావు. రేపొద్దున కానీ ఏదో జరిగిద్ది. రేపొద్దున ఇబ్బంది పడేది ఎవరు? మీ పేరెంట్స్, మీ చుట్టాలు, అందరూ. ఒక కులం అంతా కూడా తల వంచుకునే పరిస్థితి అయిపోద్ది. సో ఒక పని చేసినప్పుడు ఆలోచించండి, ఆలోచించకుండా ఆ ఎంజాయ్మెంట్ కోసం ముందుకు పోతే రేపొద్దున మీ ప్రాణం పోయి ఆల్రెడీ పోతున్నాయి. సోషల్ మీడియా అన్నది మనం ఆల్రెడీ చూస్తున్నాం. అమ్మాయిలు ఫోటోలు పెట్టుకొని అమ్మాయిలు ట్రాప్ చేస్తున్నారు, డబ్బులు చూపించి ట్రాప్ చేస్తున్నారు, ఏంటి ఫేమ్ చూపించి ట్రాప్ చేస్తున్నారు, చాలా విధాలుగా ట్రాప్ చేస్తున్నారు. కానీ కొంతమంది ఏంటంటే ఆనందాల కోసం, అరే ఆ అమ్మాయి నా ఫ్రెండ్ వెళ్తుంది పబ్బుకి నేను వెళ్తే ఏమైంది, ఆ అమ్మాయి పొట్టుబట్టలు వేసింది నేనే వేస్తే ఏమైంది అంటే నువ్వు ఊరిలో ఉన్నప్పుడు పల్లెటూరులో ఉన్నప్పుడు నువ్వు ఇలాగే పొట్టుబట్టలు వేసుకొని తిరిగావా? తిరగల. పద్ధతిగా లంగా ఓణీలు కట్టుకున్నావు, పద్ధతిగా చీరలు కట్టుకున్నావు, పద్ధతిగా డ్రెస్సులు వేసుకున్నావు, పంజాబీ డ్రెస్సులు. మళ్ళీ హైదరాబాద్లో కాలు పెట్టేటప్పటికి నీకు ఎందుకు పొట్టి డ్రెస్సుల మీద ఆశ కదులుతుంది, ఎందుకు పబ్బుల మీద ఆశ కదులుతుంది నాకు అర్థం కావట్లా. అంటే ఇక్కడ తప్పు ఎవరిది అయిపోద్ది? పేరెంట్స్ అయిపోద్ది కదమ్మా. నువ్వు ఇక్కడ చూసేవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు, అరే నా పిల్ల మంచిగా హైదరాబాద్లో చదువుకుంటుంది, మంచి జాబ్ కొట్టిద్ది, మమ్మల్ని మంచిగా చూసుకుంటుంది, అలాగ పొలం పనులు చేయకూడదని కష్టపడి వాళ్ళు నిన్ను చదివిస్తుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈ పొట్టుపట్టి డ్రెస్సులు వేసుకుంటూ బైకుల మీద తిరుగుతూ ఆడకపోతే ఇంకోడు లేదా ముసలోడు లేదా కుర్రోడు లేదా బొడ్డోడు అంటే వాడి దగ్గర డబ్బులు ఉంటే ఎవరైనా ఒకటే అన్న మైండ్ సెట్కి అయిపోయారు కొంతమంది. అసలు ఈ సొసైటీ ఎందుకు ఇలా మారిపోతుంది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే మనీ 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 దస్ ఇట్.
ఏమంటారు నిజంగా సొసైటీలో డబ్బుకున్నటువంటి విలువ మనిషికి లేదని నేనంటే అగ్రి చేస్తావా? లేదు, 100%. మన చేతుకున్న 5 ఏళ్ళే కరెక్ట్గా ఉండవు బ్రో. మన చేతుకున్న 5 ఏళ్ళు కరెక్ట్గా ఉంటాయా? చూడు కెమెరా చూడు, ఉంటాయా? ఉండవు. మనుషులు కరెక్ట్గా ఉంటారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ నీ లవరే ఉంది, నేను తీసుకొచ్చే ఇక్కడికి, ఆ చెల్లెమని అక్కవని నీకు ఏదన్నా చెప్పిద్ది బాయ్ ఫోన్లో, అన్నయ్యతో బయటకు వచ్చా, తమ్ముడితో బయటకు వచ్చా అంటది. అది నీకు తెలుసు. కానీ మేమిద్దరం ఒక లవర్స్గా, మేమే లవర్స్గా మేము ఇక్కడ కూర్చుంటాం, తిరుగుతాం, పార్కులో ఉచ్చు పుచ్చులు అన్నీ చేసుకుంటాం. నిన్ను అడిగితే ఏం చెప్పిద్ది? పిన్ను కొడుకో లేదా చుట్టాల అబ్బాయో అని చెప్పిద్ది. దస్ ఇట్, ఓకే అంటాం. అంటే నేను కళ్ళతో చూడలేదు, నాకు తెలియదు నువ్వు చుట్టాల అబ్బాయో పిన్ను కొడుకో అని నాకు తెలియదు. సో అట్లా అంతటి ప్రభావం ఎందుకు చూపిస్తుంది అంటే ఎందుకు చూపిస్తున్నారంటే ఇస్ అ హ్యాపీనెస్, కొత్త దానికి అలవాటు పడటం, డబ్బు. ఇప్పుడు నీ దగ్గర పర్సు నిండా ఉందనుకో, బరాబర్ నీ వెనకని బండి ఎక్కి కొంతమంది, ఓకేనా? అదే డబ్బు అయిపోయిన తర్వాత నువ్వేదో జాబ్ చేసుకుంటే గెలిపావు, అదే ఆనందం కావాలి, అదే ఆనందానికి బాగా అలవాటు పడిపోయింది. అప్పుడు ఏమైద్ది? ఇంకోటి కావాలి. ఇప్పుడు నేనే అవ్వచ్చు, ఆ అంకుల్ అవ్వచ్చు,